హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ అవర్ ఛానల్ రాజా మల్టీ టాలెంట్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది మా అన్నయ్య గారి అబ్బాయి ఎంగేజ్మెంట్ అనమాట. అంటే చిన్న తాంబూలం అంటారు కదా, అది పక్క పల్లె అనమాట, గోవిందపల్లె, నంద్యాల దగ్గర అమ్మాయి వాళ్ళ ఊరు. ఈ పెళ్ళికి ముందు అనమాట, అంటే ఎంగేజ్మెంట్కి ముందు చిన్న తాంబూలం అని చేస్తారు. ఆ కార్యక్రమం ఇది చాలా బాగుంటుంది, చూడండి. నేను ఇక్కడ బాబాయ్ అనమాట, అక్కడ కూర్చున్నాను వాళ్ళ మామ, అమ్మాయి వాళ్ళ మామ. ఇదే చూడండి, ఇక్కడ అమ్మాయికి పులహారం ఇస్తారు అనమాట. నేను తీసుకొచ్చినట్టు పులహారం వేస్తారు. తర్వాత ఆకులు, ఒక్కలు, పసుకొమ్మలు, ఏమంటారు అది, ఖర్జూరపు పళ్ళు, ఇవన్నీ ఒళ్ళు చేతులు అనమాట. చూడండి, మీకు తెలుసు, అది చాలా బాగుంటుంది. అయితే ఈవినింగ్ భోంచేసిన తర్వాత స్టార్ట్ చేసాము. ఈవినింగ్ వెళ్ళాము, యాక్చువల్గా 7-8కి భోంచేసిన తర్వాత స్టార్ట్ చేసాము. ఇది ఫొటోస్ కూడా తీశారు. చాలా బాగుంటుంది ఆ కార్యక్రమం. ఇది ఫస్ట్ టైం, ఇది మాకైతే చేయలేదు అనుకోండి, సిటీలో ఉంటాం కదా, అందుకని చేయలేదు. ఇది చాలా బాగా చేస్తారన్నమాట. చూడండి, పళ్ళు, స్వీట్లు, జాకెట్లు, ముక్కలు, జాకెట్ ముక్కలు అంటారు కదా, అవి తమలపాకులు, ఇవన్నీ తీసుకొని రావాలి. అలా అమ్మాయి ఊళ్ళో తీసుకొచ్చి ఇట్లన్నీ పెట్టాలి ఫస్ట్. స్వీట్స్ 5 రకాల స్వీట్లు, 5 రకాల పళ్ళు. ఇక్కడ కనిపిస్తున్నది నేనే. అట్లా నడుముకి అట్లా టవల్ పెట్టేస్తారు. అందులో ముక్కలు ఇలాంటివన్నీ అందులో ఉంటాయి అన్నమాట. మిక్స్ అయి ఉంటాయి. కొంతమందిలో భోంచేస్తున్నారు. అందరూ అయిపోయినాయి కదా, చాలా లేదు, అందుకని మేము తినేసినాము. ఆ కార్యక్రమం చేసినప్పుడు తినేసినప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ అతను ఏం చేస్తాడంటే ఆకు పేడుస్తాడు రౌండ్గా. ఆ ఆకు మీద నేను అవన్నీ వేయాలి. అంటే 5 సార్లు కానీ 9 సార్లు కానీ అట్లా వేయాలన్నమాట. తిరిగింది రెడ్డి వస్తుంది. హలో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వస్తే అతను పెద్ద మనిషి వేసి అమ్మాయికి కామెంట్ చేస్తున్నాడు. అతను ఎవరో బాగా గుర్తుపట్టిన తర్వాత కామెంట్ చేయండి. గుర్తుపడతారా అతను ఎవరు? పెళ్లి కూతురుకు మామేతాడేమో నాకు తెలిసి, అదే అనుకుంటా. అతను ఎవరంటే స్పెట్స్ పెట్టుకుంటే అతను రుమాల కట్టాడు, ఎప్పుడు కట్టలే, వృద్ధగా ఉంది. వృద్ధ కాదు, పాత ఆచారాలు, పాత అంటారు కదా, పాత పద్ధతులు కొంచెం పద్ధతిగానే ఉంటే, అందంగా ఉంటే, అద్భుతంగా కూడా ఉంటాయి. కరెక్ట్, అది కూడా చాలా మంచిగా అనిపించింది. సరదాగా అనిపించింది. సరే, మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ బంధువులు కానీ, మీకు కానీ ఇట్లా ఏమైనా జరిగింటే కామెంట్ చేయండి. ఊరి పేరు కానీ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి కామెంట్లో, ఎలా ఉందనేది. ఫ్రెష్గా ఉన్నాయి ఆ తాంబూలాలు. ఇట్లా ఈ ఆనందమే వేరు కదా. ఫస్ట్ అవును, ఈ ఆనందమే వేరు, చాలా బాగుంటుంది.
మొదటిగా మనం ఆ ఊర్లో వాళ్ళకి ఆకులు ఒక్కరు ఇవ్వాలి, తర్వాత వీళ్ళకి. కానీ కానీ పాత పద్ధతులు అంటే పాత పద్ధతులే కదా. అందరూ కలిసి అత్తలు మామూలు మేనమామలు అసలు ఇక కామెడీ చేస్తుంటే నవ్వుకుంటుంటే ఒక వైబ్రేషన్ వస్తుంది, ఫీల్ ఒక ఫీల్ ఉంటుంది. లవ్ మ్యారేజ్లు కూడా బాగుంటాయి, జస్ట్ వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళు అన్నీ ఉంటారు. ఈ అరేంజ్ మ్యారేజ్లు ఏముంటాయంటే అత్తలు మామూలు మేనమామలు మేనత్తలు ఆ బాబాయిలు ఈ బాబాయిలు ఆ పక్కింటి అట్లా అని బాగుంటుంది, ఒక ఫీల్ ఉంటుంది. నేనే నేనే అండి, గుర్తుపట్టేటర్లేదు. అక్కడ పక్కన ఎవరు అంటున్నారు, వాళ్ళ మేనమామ అనమాట. ఇలా పెళ్లి కొడుకు మామ ఉంటుంది ఇక్కడ పక్కన ఇంగ్లీష్ బెడ్స్ పెట్టుకునేది పెళ్లి కూతురు మామ కదా ఇప్పుడు చెప్పిన. నేను ఇక్కడ అంటే నేను ఎవరు అబ్బాయికి బాబాయిని అంటే అమ్మాయికి మామని అవుతాను. అక్కడ ఉన్నట్టు చూడు, అక్కడ వైట్ షర్ట్ అతను పెళ్లి కూతురికి మేనమామ. మేనమామ కాదులే, ఇది పెళ్లి కూతురు వేరబ్బా. ఇప్పుడు ఆ మేనమామ కూర్చుంటారు అన్నమాట పక్కన. ఫస్ట్ మనం మేనమామకి ఇచ్చిన తర్వాత తాంబూలం, తర్వాత అమ్మాయికి ఇవ్వాలి, పెళ్లి కూతురికి ఇవ్వాలి. అలా రుమాల కట్టుకోవడం కంపల్సరీ తలకి. బాగా అమ్మాయికి పూల చూసుకోమని ఆ కార్యక్రమం తాంబూలం అనేది ఆకుల పెట్టి తల్లిన పట్టి నెల కాదు చేతులకే ఒక పెళ్ళు ఆకులు పేర్చిన తర్వాత అందులో వేయాలన్నమాట. ఒక పెళ్ళు సన్నగా ఉండదు చూడండి, గసగస తెల్లగా అవి కూడా సార్. అవి అవును, పెప్పర్మెంట్లో కూడా వేస్తారంట. మేము మర్చిపోయినాం చెప్పడం. పెప్పర్మెంట్లు అవి మిరియాలు మాకు ఫ్రెండ్స్ ఇతను టౌన్లో ఉన్నాడు కాబట్టి భవిష్యత్తు తెలిసి ఉండకపోతే లేదు మాకు చెప్పలే వాళ్ళు. కాకపోతే ఈ 4 చెప్పినారు, 4 మర్చిపోయినాం మేము. అంటే ఏంటి మర్చిపోయినా అంటే పెప్పర్మెంట్లో మర్చిపోయినాం. మెయిన్ తీసుకొచ్చినాం. ఇది కరబూజ కాదండి, ఖర్జూర పండు. గుడి అంటే మామిడి పండ్లు కానీ చిన్న పండ్లు కానీ ఖర్జూర పండ్లు కానీ వదిలేదు. గుడి నింపడానికి ఏం చేస్తారంటే సన్నది గసగస ఉంటుంది, అవి మిరియాలు, దాంతోపాటు ఒక్క పేరు ఉడికించేది కాదు, ఉల్లిపాయలు కూడా పెడతారు, వెల్లుల్లి కూడా వేస్తారు. అది ఒళ్ళో వచ్చేటివి అవి. అట్లా కాదు తాంబూలం, ఇది తాంబూలానికి ఇవే అంటాం. మరి చెప్పారు మాకు ఏదో చూడు, అట్లా అన్నీ కలిపేసిన అనమాట. నాకు ఇవి ఇట్లా నడుము కట్టేసి టవాలు అందులో పోసినాం అన్నమాట. ముఖాల మీద ఏం ఇట్లా నేను అన్నారు కానీ అవి వద్దండి అంటే కింద పెట్టాలన్నమాట. దాదాపు చాలా తీసుకొచ్చాను, దాదాపు 2 కేజీస్ 3 కేజీస్ ఉన్నాయి. ఇట్లా చేసుకోవడం చాలా బాగుంటుంది. అంటే బంధువులు అందరూ ఉంటారు, అందరి ఆప్యాయత దొరుకుతుంది. 10 మందిని చూస్తాము, మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్, పని అమ్మాయికి అమ్మాయి కూడా ఉంటారు. ఇది కొత్తగా చూస్తున్నారు. ఎగ్జాంపుల్ మామూలుగా అంటే అమ్మాయికి ఒక ఏరియాలో ఒక రకంగా ఉంటుంది. ఓకే ఓకే మామూలుగా ఓన్లీ అమ్మాయికి పెళ్లి, చిన్న తోలి పెళ్లి కూతురికి అమ్మాయికి పెళ్లి కూతురు మాత్రమే. ఇది మేనమామ అనేది పాతదే, బట్ ఆ ఏరియాలో అట్లా చేస్తారేమో. ఒక ఏరియాలో ఒక రకంగా ఉంటుంది కదా. ఫ్రెండ్స్ బాగుంది. అమ్మాయి ఫ్రెండ్స్ రాలేదు, సిస్టర్ ఉంటారు, ఇద్దరు వచ్చారు. నైట్ ఏం కాలేదు, 9 అయిందంటే వచ్చారు. వాళ్ళకి వచ్చారు అంతా బంధువులు. బైకులు మాట్లాడితే స్టార్ట్ కాదు. అంటే
చాక్లెట్ ఉప్పరమే దేవ నాకు ఇస్తారని ఆశ చూస్తాను అంటే కొత్త ఫ్రెండ్స్ ఏమనుకోద్దండి, మా ఫ్రెండ్ వచ్చేసి రాజ్ కుమార్ గారు కొత్తగా కొత్తగా కాదు, తను పోలేదన్నమాట. ఫస్ట్ టైం కానీ కొంచెం బాగా చేసింది, అందుకు తెలియదు కాబట్టి కొబ్బరి కొంచెం తీసుకుపోయింది. మీకు ఏమైనా కావాలని చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా పెడుతున్నారు. ఇప్పుడు అంతా ఊర్లో వాళ్ళు అంతా ఉంటారు, బంధువులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి వాళ్ళకందరూ కలిసి మరి ఒకసారి పెట్టాలన్నమాట. ఒకసారి వేయాలి అది ఉడి కాదు సరే. ఇప్పుడు మనం ఎట్లా పెట్టినాము అది సేమ్ అట్లనే ఊర్లో వాళ్ళందరికీ అన్నమాట ఆడవాళ్ళకి. మీకు దీని అర్థం తెలుసా? తెలియదు నాకు. కామెంట్ అయిపోయింది అదే అనుకుంటున్నాను నేను. అన్నారులే అంతా వాళ్ళు ఏ అభిప్రాయంతో వాళ్ళకి కూడా అవి పెడతారంట. మనం మళ్ళీ నేను చూసుకుంటే పెడతాను కదా, అవి అన్నీ వాళ్ళు పంచుకోవడం అనమాట. అందరికీ ఒప్పందం సరైన పెట్టకపోతే తప్పులు వేసి పైన వేసే సూచనలు ఉన్నాయి. ఏంది ఆ మాట అన్నారు. ఊళ్ళో పెట్టాలి, తుడి మీద మధ్యలో పెట్టాలి, అవన్నీ ఇట్లా లాస్ట్ ఇట్లా సైడ్కి రావాలన్నమాట. ఊళ్ళు రావాలి, మధ్యలో ఒక ఆకు పెడతారు. డాక్టర్ ఏమంటారు దాన్ని మధ్యలో పెడతారు. బోర్లో కూడా వేసినప్పుడు తప్పే తప్పు కట్టాల్సి వస్తుంది. తప్పు కట్టినారు పైన కట్టాలి. అంటే ఆ మనిషికి వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేసి తప్పుని మా ఫ్రెండ్ నేర్చుకుంటున్నాను, కొంచెం తెలిసినది కామెంట్లో పెట్టండి. కామెంట్లో పెట్టండి. నేనేంటి కాలం ఏంటి ఇవన్నీ అని అనుకున్నాను కానీ పక్క పాటిస్తారంట పద్ధతులు. అడిగారు వాళ్ళు చాలా మంది ఉన్నాము, చాలా దోషులు పెట్టాలి, 9 సార్లు పెట్టాలి, 11 సార్లు పెట్టి అడిగారు. ఇంకా నేను అవి చూసుకొని పెట్టాను. నేను అందరు కావాలి కదా మరి అన్నట్టు. అయినా కానీ వాళ్ళు నాకు చేసినారు ఖచ్చితంగా. అవును 5 దోషులు అన్నారు కానీ వాళ్ళు 9 దోషులు పోయమన్నారు. అంటే 5, 9, 11 నీ ఇష్టం. వాళ్ళు 10, 5, 9 వరకు పోతుంది. ఎంత బాగుంది కదా బాగుంటుంది నిజంగా. ఏమంటే ఇప్పుడు వాళ్ళకి ఊరు అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ లేదు, మాకు టైం లేదంటారు కానీ టైం చేసుకుని చాలా బాగుంటుంది. బంధువులు చుట్టుపక్కల వాళ్ళందరూ పువ్వు కుడతారు, చాలా సరదాగా ఉంటుంది అన్నమాట. ఊరు ఎక్కడంటే మన నంద్యాల జిల్లా ఉంది కదా, నంద్యాల జిల్లా అమ్మలాగా ఆదరిస్తుంది. అందరికంటే తెల్ల ఎన్నిసార్లు